హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈరోజు మనము పనస గింజలతో వడలు మరియు చిన్న చిట్కా చెప్తానండి, మనందరికీ పనికొచ్చేది. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, పనస గింజలు ఒక పావు కేజీ తీసుకున్నాను. అలా నేనేం తూకమే లేదు పనస గింజల్ని, ఉరికి సుమారుగా పావు కేజీ ఉండొచ్చు అవి. ఈ 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు అనేది బైండింగ్ కోసం తీసుకున్నాను. 2 బాగా కడిగి నానబెట్టాను. 2 గంటలు నానితే చాలండి పచ్చిశనగపప్పు. చూడండి, 2 గంటలు అయింది, నానిపోయింది బాగా. అలాగే ఆ గింజలు కూడా అప్పుడే నానబెట్టాను పచ్చిశనగపప్పుతో పాటు. అట్లాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు మనము ఆ పనస గింజల్ని కచ్చాపచ్చగడ్డ దంచి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఎందుకంటే ఆ పొట్టు ఊడి రావడానికి అట్లా దంచాలన్నమాట. అప్పుడే ఆ పొట్టు అంతా ఊడొస్తుంది. వీడియో లెంత్ తగ్గించేదానికోసం మీకు ఫాస్ట్గా పెట్టేశానండి అది. ఎందుకంటే చూడంగానే అర్థమవుతుంది కదా ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అనేది. ఇప్పుడు చూడండి, అట్లా దంచిన వాటన్నిటికీ పొట్టు తీసేసాను. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, అలాగే మనం పొట్టు తీసినటువంటి ఈ పనస గింజల్ని, అలాగే నానబెట్టినటువంటి ఆ పచ్చిశనగపప్పుని కొంచెం వేసుకుని మిక్సీకి వేస్తున్నానండి. అలా 2 సార్లు, చిన్న జార్ అవ్వటం వల్ల 2 సార్లుగా వేస్తాను. అట్లాగే పచ్చిశనగపప్పుని, కొంచెం నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పుని ఒక గుప్పుడు తీసి పక్కన పెట్టానండి. అది కూడా దీంట్లో కలిపేశాను. అలా చేస్తే ఏమవుతుందంటే వడలు చాలా క్రిస్పీగా పంటి కింద పప్పు తగిలి బాగుంటుందన్నమాట. సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలని, కరివేపాకు, కొత్తిమీర వేశాను. ఇప్పుడు మనం మసాలా వడలని కదా చేసుకుంటున్నాము కాబట్టి ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, సోంపు తీసుకున్నాను. అది దాన్ని కచ్చాపచ్చిగా దంచాను, అంటే అది బరకగా మిక్సీకి ఆడిచ్చాను. దానికి తగినంత ఉప్పు వేసానండి. బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకుని చిన్న చిన్న వడలుగా తట్టి వేసుకోవాలి. ఆ తట్టి వేసుకునే విధానం మనకి వీడియోలో కనిపించట్లేదు, నేను గమనించుకోలేదు సరిగా. ఏం లేదండి, చిన్న వండు తీసుకుని మనం కుడి చేతితో ఎడమ చేతిలో అట్లా తట్టి వేసేయటమేనండి. అట్లా వేసినటువంటి వడల్ని వెంటనే కదిలించకూడదు. కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి కదిలించినామంటే నీట్గా ఏమీ విరిగిపోకుండా వస్తాయండి. ఎందుకంటే పనస గింజల్లో జిగురు ఉండదు కాబట్టి బైండింగ్ కోసమే మనం పచ్చిశనగపప్పుని 100 గ్రామ్స్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనము వేగిన తర్వాత గైడ్తో తిప్పినాం కాబట్టి ఒక్క వడ కూడా విరగలేదు. ఇలా నీట్గా చక్కగా వేయించుకుని తీసుకోవాలండి. ఆ నూనె కాగటం ఆగిపోయినప్పుడు అది వేగిపోయిందని మనకు తెలుస్తుంది. ఆ నురుగంతా తగ్గిపోయింది. చూడండి చక్కగా వేగిపోయినవి తీస్తున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి, అదిగో వేగిపోయింది. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందాక చిట్కా చెప్తానని చెప్పాను కదా, ఆ చిట్కా ఇదేనండి. ఏం లేదండి, ఇప్పుడు వడలు కాల్చిన నూనె ఉంది కదా, ఆ నూనెని ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. నాకైతే ఈ స్ట్రెయినర్ ఈ డబ్బాతో పాటు వచ్చింది. మీరైతే దేంతో అయితే స్ట్రెయిన్ చేస్తున్నారో దాంట్లో ఒక కాటన్ తీసుకుని చక్కగా పల్చగా పరిచేసి ఈ నూనెని వడగట్టుకోవటమేనండి. అప్పుడు దీంట్లో ఉండేటువంటి నలకలు అవి ఏమీ పడదు. అదీ కాకుండా మడ్డి అని అంటారు కదా, లాస్ట్లో నలకలు పడకపోయినా లాస్ట్లో నల్లగా ఒక జిగురుగా మడ్డి దిగుతుంది కదా, అది దిగకుండా ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుందండి ఆయిల్. ఇప్పుడు చూస్తారు కదా, చూడండి, నలకలు దిగలేదు. అట్లాగే కింద ఏమి ఒక మడ్డిలాగా కూడా ఏమి దిగలేదు కదా. చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆయిల్. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం బుల్లెక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ.